దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది కదా అని చెప్పి లోకపరమైన వాటిలన్నిటిలో నువ్వు పరిగెత్తిన తర్వాత అయ్యో నేను వీటిలన్నిటిలో పరిగెత్తానే, నాకు దేవుడు బహుమానము నాకు ఇవ్వలేదే అని నువ్వు అనుకోవచ్చు. దేవుని యొక్క వాక్య భాగము పరిగెత్తుడు అంటుంది. మరి నేను ఆగిపోకుండా ఈ లోకంలో పరిగెడుతూనే ఉన్నాను. నేను ఏదైతే ఆశను కలిగి ఉన్నానో, ఏదైతే నేను కోరికను కలిగి ఉన్నానో, దాని అందే నిరీక్షణ కలిగి దాని మీదే నేను పరిగెడుతూ ఉన్నానే, అయినా కూడా దేవుడు నాకు ఇవ్వడం లేదే. ఈ లోకంలో నేను అది కావాలని నేను కోరుకున్నాను, మరి దాని కొరకే నేను ప్రయాసపడి పోరాడుతూ ఉంటే దేవుడు నాకు మాత్రం ఆ వస్తువు ఇవ్వలేదు, దేవుడు నాకు మాత్రం దాన్ని అనుగ్రహించలేదు. నేను కోరుకున్న వాటిని దేవుడు నాకు ఇవ్వలేదు. నేను ఎంతో ప్రయాసపడ్డాను వాటిని పొందుకోవడానికి, అవి సంపాదించడానికి ఎన్నో ప్రయాసలు పడ్డాను, చెమట గార్చాను, రక్తాన్ని చిందించాను, అయినా దేవుడు నాకేమీ లేదని నువ్వు అనుకోవచ్చు. ఆ పరుగులో కాదు నీకు దేవుడు ఇస్తాను. దైవికమైన పరుగు, ఆత్మీయమైన పరుగు నీకు కావాలి. పౌలు అక్కడ అదే అన్నాడు. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 22వ వాక్యంలో నుంచి అదే అంటున్నాడు. ఏ పరుగు? సువార్త అక్కడ ప్రకటించాలని సువార్త పరుగు కొరకు ఆయన పరుగెడుతూ ఉన్నాడు. వారు మాత్రం క్షయమగు కిరీటమును పొందుటకును. క్షయమగు కిరీటం అయితే ఏమైపోతుంది? ఆ క్షయమగు కిరీటము ఏమైపోతుందండి? పాడైపోతుంది. ఎక్కువ కాలం ఉండని కిరీటం అది, ఎక్కువ కాలం ఉండని ఘనత, ఎక్కువ కాలము మన దగ్గర ఉండని ఘనత అది. ఈ క్షయమగు కిరీటము ఈ లోకపరమైనది, మాటలతో నిన్ను హెచ్చిస్తుంది. అదే క్షయమగు కిరీటము. ఈ మాటలతో నిన్ను ఘనపరచబ్బో నువ్వు మామూలు కాదు, అది ఇది అంట. అట్లానే అవ దగ్గర కూడా సర్పం ఏమంది, ఇదిగో నువ్వు మంచిగా నువ్వు ఇది తింటే బదావతుల వలె బాగా అందంగా కనబడతావా. వెంటనే ఏమైపోయింది? అవ్వ ఆ మాటలకి లోబడిపోయింది. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు దైవికమైన పరుగులో నువ్వు పరిగెత్తినప్పుడు ఏ కిరీటం అంట? చదవండి. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. హల్లెలూయా. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు గనక, దేవుని పని కొరకు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు గనక, నువ్వు క్షయమగు కిరీటమును కాదు, అక్షయమగు కిరీటమును పొందుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి.